అది నేను దాదాపు 20 సార్లు చూసానండి ఈరోజు మొత్తము. అంటే ఏఐ జనరేటెడా కాదా అని తెలుసుకోవడానికి నాకు రెండోసారి అర్థమైపోయింది. రెండోసారి చూస్తున్నప్పుడే అర్థమైనా కూడా 20 సార్లు చూసాను దాదాపు. ఏదైనా చిన్న హింట్ దొరుకుతేమో అని. అది ఏఐ జనరేటెడ్ వీడియో అయితే కాదు. ఎందుకంటే అందులో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో ప్రతి ఒక్కరి యొక్క ఎక్స్ప్రెషన్ అనేది కూడా కొందరు ఆపమని చెప్తున్నారు. కళ్ళ దగ్గర నుంచి జూమ్ చేసుకొని కూడా నేను చూసాను. ఆపమని చెప్తున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి ఒకవైపు హడావిడి చేస్తున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వరకు ప్రతి ఒక్కరి ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్. ఏఐ జనరేట్ చేసినటువంటి వీడియో అలా రాదు. ఈవెన్ ఆ విషయం వైసీపీ వాళ్ళకు కూడా తెలిసినప్పటికీ కూడా ఇంకా దాన్ని తీసుకోలేరు కాబట్టి ప్రచారం చేస్తున్నారు తప్ప అసలు అది ఏఐ జనరేటెడ్ అనే ఛాన్సే లేదండి. ఇప్పుడు తప్పు జరిగింది కనీసం ఒప్పుకోవడం అనేసి అంబటి రాంబాబు గారు మా కార్యకర్తలకి చనిపోయింది మీకేంటి నొప్పి ఎందుకు హడావుడి చేస్తున్నారు, ముఖ్యంగా గుంటూరు ఎస్పీ ఎలా అన్నారు ముందు, ఇప్పుడు అదే ఒరిజినల్ వీడియో మా వల్లే జరిగిందని మాట్లాడుతున్నారు. ఏంటి రెండు రకాలుగా మాట్లాడేటట్టు అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు, మీరేమంటారు దాని గురించి? అంబటి రాంబాబు గారు మాట్లాడతారు, జగన్ మాట్లాడతారు, జగన్ వాళ్ళ కార్యకర్తలు మాట్లాడతారు. చంద్రబాబు గారు ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటి అంటే నేను చెప్పేది ఒక ముప్పు, అబద్ధం అనే ఒక ముప్పు, నిజము గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది అనేసి ఇప్పుడు స్టార్ట్ అయింది జగన్ గేము. చంద్రబాబు గారు గనక ఒకవేళ 2014 నుంచి 2019 వరకు ఉన్నట్లుగా మెతక ధోరణితో ఉంటూ తర్వాత అలాగే అమాయకంగా ఏదో ఉంది ఏముందిలే ప్రజలు నమ్మర్లే అబద్ధం అని అనుకుంటూ ఉంటే చాలా దారుణంగా దెబ్బతింటాడండి. అబద్ధం 1కి 10 సార్లు చెప్పేసి ప్రజల్ని అబద్ధాన్ని నిజం అని నమ్మించేలా ఉంది పరిస్థితి. కాబట్టి చంద్రబాబు గారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే కనుక ఇప్పుడు మనము చూస్తున్నాం లా అండ్ ఆర్డర్ వచ్చేసి ఏట గొడవలు తీసుకొని అతి చేయడము ఇవన్నీ చూస్తున్నాం మేము. చాలా అంటే వీడియోస్ వస్తున్నాయి ఇప్పుడు. అంటే మొన్న రప్ప నరుక్తం అనేసి జగన్ చెప్పినప్పటి నుంచి. కాబట్టి ప్రభుత్వం అనేది చాలా తొందరగా స్పందించి చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద. లేదంటే కనుక లా అండ్ ఆర్డర్ అనేది చేయి దాటిపోతుంది, తర్వాత చాలా కష్టం అయిపోద్ది ప్రభుత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనే ఇటువంటి ఘటనలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న రెంటపాల పర్యటనకు వెళ్ళినప్పుడు 2 వ్యక్తులు చనిపోయారు. అంతకుముందు పొదిలి నియోజకవర్గ పొగాకు కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడేమో మహిళల మీద రాళ్లు వేసారు. అంతకుముందు రామగిరి తూపుదుత్తి వెళ్ళినప్పుడేమో హెలికాప్టర్ మీద దాడి జరిగింది. ఇవన్నీ కూడా కావాలనే జరుగుతున్నాయా లేదని అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్నాయంటారా? అంటే అండి యాక్చువల్గా వీళ్ళు ఏదైతే ప్రభుత్వం ఎంతవరకు అయితే పర్మిషన్ ఇచ్చిందో అక్కడి వరకు చూసుకుంటే కనుక ప్రభుత్వం కూడా ఒక సెక్యూరిటీ అనేది ఇస్తుంది. అలా కాకుండా వీళ్ళు హద్దు మీరి ఎక్కువ జనాల్ని తీసుకొచ్చేసి ఎక్కువ కాన్వాయ్ ఎక్కడి వరకు అయితే పర్మిషన్ ఉందో అక్కడి వరకు కాకుండా ఎక్కువ మందిని తీసుకొని వస్తే ప్రభుత్వం ఇచ్చిన భద్రత అనేది అక్కడ సరిపోదు. దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చెప్పలేం. ప్రభుత్వం ఎన్ని కాన్వాయ్లో ఎన్ని వెహికల్స్ అయితే అలో చేస్తారో, ఎంతమంది జనాన్ని అయితే అలో చేస్తారో ఆ రూల్స్ నువ్వు పాటించావా, అప్పుడు ప్రభుత్వం భద్రతా విషయంలో నీకు బాగా నీట్గా భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 మంది చెప్పారు, 600, 700, 1000 మంది వరకు ఒప్పుకుంటారు. అలా కాకుండా నువ్వు 10,000 మందిని 50,000 మందిని కావాలని పిలిపిస్తే అక్కడ భద్రత ఇవ్వడం ప్రభుత్వము బాధ్యత కాదు. అంబటి రాంబాబు గారు ఆ రోజు పోలీసులతో గొడవపడి రోడ్డు కట్టంగా కార్యకర్తలు ఎక్కువ మంది వస్తున్నారు, తొక్కిసలాట్లు జరుగుతాయని చెప్పి ఆల్రెడీ ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యి బ్యారికేడ్లు పెట్టారు. అయినా కానీ అంబటి రాంబాబు గారు అవన్నీ కూడా పక్కకు దోపించి వాళ్ళతో గొడవ పెట్టుకుని మరి కూడా కార్యకర్తలు పంపించారు కదా. మరి ఇప్పుడు ఈ పర్మిషన్ లేకుండా ఎంత జరగడం, 2 వ్యక్తులు చనిపోవడం అనేది ఎంత దారుణం అంటారు? అదే అండి, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు స్లోగా. ఏంటి అంటే శాంతి భద్రతలు లేవు, ప్రభుత్వం విఫలమైంది అని చెప్పడంలో వాళ్ళు స్లోగా సక్సెస్ అవుతున్నారు. వాళ్ళు కావాలని ఇంటెన్షనల్గా కొన్ని క్రియేట్ చేసి దాని ద్వారా ప్రభుత్వం శాంతి భద్రతలు కల్పించడంలో విఫలమైంది అనేది ఒకటి చెప్పాలనుకుంటున్నారు. రెండవది వచ్చేసి జనాల అభిమానంతో వస్తున్నారా లేదంటే వీళ్ళు సమీకరించడం వీళ్ళకేం కొత్త కాదు. సమీకరిస్తున్నారా అనేది మనకు తెలియదు. జనాలు వస్తున్నారు మళ్ళీ జగన్కి అనే ఒక భ్రమని కూడా కలిగించడంలో ఒక 10% సక్సెస్ అయ్యారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే గనక అబద్ధాన్ని జనం నిజమని నమ్మే పరిస్థితి తప్పకుండా వస్తుంది. చంద్రబాబు గారు ప్రభుత్వము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అనేవి నమోదైనవి. మరి ఆయనకి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అరెస్ట్ అయితే బెయిల్ వస్తుందంటారా? చెప్పలేమండి. ఆయన ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి అరెస్ట్ చేయాలన్నా కూడా మళ్ళీ గవర్నర్ పర్మిషన్స్ ఇవన్నీ గవర్నర్ పర్మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు గారిని అక్రమంగా ఏదో తెల్లారుజామున అరెస్ట్ చేసేసారు. కానీ చంద్రబాబు గారు అన్ని కూడా రూల్స్ ప్రకారం వెళ్ళాలంటారు. రూల్స్ ప్రకారం వెళ్ళినప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ కొన్ని రూల్స్ అవి ఇవి పాటించి ఏదైనా చిన్న ఫ్లా దొరికినా కూడా మన చట్టాలు ఎప్పుడు కూడా నేరస్తుడికే అనుకూలంగా ఉంటాయి. 1% నేరస్తుడికి ఛాన్స్ ఉన్నా అంటే జస్ట్ ఒక చిన్న అవకాశం ఉన్నా కూడా అతను నిర్దోషి కాదేమో దోషి కాదేమో అని ఆలోచిస్తాయి తప్ప మన చట్టాలు దోషి ఏమో అన్నట్లుగా ఆలోచించవు. కాబట్టి అలాంటి చిన్న ఫ్లా ఏదైనా దొరికితే గవర్నర్ పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. అలా ఏదైనా జరగచ్చు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి. ఒక్క మాటలో అది ఒరిజినల్ వీడియో అనుకున్నారా, ఫేక్ వీడియో అనుకున్నారా? వైఎస్ఆర్సీపీ నాయకుల అభిప్రాయం బట్టి మీరేం చెప్తారు? అది ఫేక్ వీడియో అని వాళ్ళు చెప్తున్నారు, మీరేం చెప్తారు? ఆ ఏఐ జనరేటెడ్ వీడియోకి
ఒరిజినల్ వీడియోకి చాలా తేడాలు ఉంటాయి. అది 100% కూడా ఏఐ జనరేటెడ్ కాదు, అది పక్కాగా జరిగినటువంటి వీడియో.